మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మంచు వార్ గత 2 రోజుల నుంచి ఈ వార్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది మనకు కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు మోహన్ బాబు. సో ఈ మోహన్ బాబు పేరు అందరికీ తెలిసిన విషయమే. గత 30 ఏళ్ళ నుంచి తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. సో మనం ఒకటి చూసుకోవచ్చు, ఇతను ముక్కుసూటి మనిషి. ఎవరినైనా సరే టక్కన ఒక మాట అనేయగలడు, ఒక మాట తీసుకోగలడనే ఒక పేరైతే మోహన్ బాబు మీద ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ గత 10 సంవత్సరాల క్రితం కూడా ఒక ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోహన్ బాబు గారికి పెద్ద వార్ అయింది. ఆ టైంలో చిరంజీవి గారు కూడా కిందే ఉన్నారు. సో ఆ వార్ అనేది రోజు రోజు పెద్దదవుతా ఉండి మొన్న రీసెంట్‌గా మా ఎలక్షన్స్‌లో కలవడమే మనం చూడడం జరిగింది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోహన్ బాబు గారు. సో మొన్న మా ఎలక్షన్‌లోనే కలవడం జరిగింది. సో దాని తర్వాత మరలా ఇంకెప్పుడూ లేదు. సో అసలు ఈరోజు టాపిక్ ఎందుకొచ్చిందంటే మంచు వార్. నిన్న ఆదివారం ఉదయం 100 డైల్‌కు పోలీసులకు మంచి మనోజ్ అయితే ఫోన్ చేయడం జరిగింది. సార్ అర్జెంట్‌గా మీరు మా ఇంటికి రావాలి, మా నాన్న నన్ను కొడుతున్నారంటగా ఒక వార్తలొచ్చాయి నిన్న మాత్రం అయితే. సో అదేవిధంగా ఇతను కంప్లెయింట్ ఇచ్చిన మరుక్షణమే మోహన్ బాబు గారు పోలీసులకు ఫోన్ చేసి, నా కొడుకు నన్ను కొడుతున్నాడు, ఖచ్చితంగా మీరొచ్చి నాకు అండగా నిలబడాలి, నాకు సహాయం చేయాలన్నట్టుగా పోలీసులకు మళ్ళీ మోహన్ బాబు గారు చెప్పినట్టుగా అయితే సమాచారం అందింది. కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ఎనీవే ఈ విషయం పోలీసుల్ని మన మీడియా మిత్రులు అడగగా, లేదు 100 డేలకి ఫోన్ రావటం నిజమే, వాళ్ళు మాకు కంప్లెయింట్ ఇవ్వడం కూడా నిజమే. కానీ కేవలం ఇవి ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు మళ్ళీ ఆ కేసైతే పెట్టలేదు. వాళ్ళు అరుచుకున్నారు తప్ప పెద్ద రాద్ధాంతం ఏం కాలేదని చెప్పారు. కానీ లిఖితపూర్వకంగా రాయమంటే రాయలేదంట. జస్ట్ వెళ్లి కంప్లెయింట్ ఇచ్చుకున్నారు. అంటే ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన అయితే కంప్లెయింట్ ఇచ్చుకోవడం జరిగింది. సో కంప్లెయింట్ ఇచ్చుకున్నారు. కానీ ఈవినింగ్ 5:30, 6 ఆ సమయంలో మంచు మనోజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందడానికి అయితే రావడం జరిగింది. అసలుకి ఏం జరిగింది? పొద్దున్నదాకా అంతా బానే ఉంది. అసలుకి ఇద్దరు మళ్ళీ చిన్న చిన్న కుటుంబ విషయాలుగా చిన్న చిన్న గొడవలు అనుకుంటారని పోలీసులు అనుకున్నారంట. కానీ ఈవినింగ్ సమయంలో మంచు విష్ణు కుంటుకొండ కారులో దిగి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే బంజారాహిల్స్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అసలుకి ఏమైందిరా బాబు, ఏమైంది అనుకునేసరికి మళ్ళీ మోహన్ బాబుని కొట్టారు, మోహన్ బాబు ఏదో చేశారు, వాళ్ళ సెక్యూరిటీ కొట్టారన్నట్టుగా అది పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. సో నిన్న జరిగిన ఏదైతే బంజారాహిల్స్‌లో హాస్పిటల్‌లో కూడా చాలామంది మీడియా మిత్రులు అడగగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా స్పందించలేదు. ఆయన పోలీసులకి సమాచారం ఇచ్చినప్పుడు ఏ విధంగా సమాచారం ఇచ్చారంటే, సార్ అర్జెంట్‌గా మమ్మల్ని వచ్చి కాపాడండి. ఆయన 100 డైల్‌కి ఫోన్ చేసినప్పుడు, సార్ అర్జెంట్‌గా వచ్చి మమ్మల్ని కాపాడండి. మా నాన్నగారు మా మీద దాడి చేయబోతున్నారు, దాడి చేశాడు, నన్ను కొడుతున్నాడు, నా భార్యని కొడుతున్నారు. సో అన్నట్టుగా పోలీసులకైతే కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా హుటాహుటిన మోహన్ బాబు ఇంటికి చేరుకోగా, సో అడగ్గా పలానా జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేశారు. కానీ నన్నైతే హాస్పిటల్‌లో కాలు కుంటుకుంటూ రావడం, ఇక్కడ మన నెక్ కూడా ఏదో బ్యాండేజ్ చేసినట్టుగా, అంటే ఇక్కడ చెంప మీద కొట్టినట్టుగా, అదేవిధంగా చేతుల నిండా ఇట్లా గోరులతో, అంటే మనం గొడవడినప్పుడు ఎలా అయితే మొత్తం గాయాల పాలైతే మన శరీరం, సేమ్ అలాగనే నిన్న మంచు మనోజ్‌కి అయితే అట్లయితే హాస్పిటల్‌లో కనపడ్డాయి. సో కేవలం ఆస్తుల గొడవ అని బయట మీడియాలో కానీ, లేకపోతే చాలామంది వార్తలైతే రావడం జరుగుతుంది. చాలా మంది నుంచి. కేవలం వాళ్ళ ఆస్తుల గొడవల నుంచే ఇయన్నీ వస్తున్నాయి, పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతుంది. సో ఈ ఆస్తులు ఏందంటే మనందరికీ తెలుసు, మోహన్ బాబుకి పెద్ద ఆస్తి ఏదంటే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ అని ఏదైతే ఒక కళాశాల ఉంది. సో అదేవిధంగా దాంట్లో స్కూల్ కూడా ఉంది. సో ఇదొక్కటే మోహన్ బాబుకి పెద్ద ఆస్తి. సో కొన్ని వందల కోట్లు విలువ చేసే ఆ యూనివర్సిటీ కోసం వీళ్ళిద్దరికైతే నేనైతే వార్ జరగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్‌లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని దగ్గర కూడా సో వీళ్ళకి బిల్డింగ్స్, అదేవిధంగా కొన్ని ల్యాండ్స్, షేర్స్ ఉన్నాయి అన్నట్టుగా మనకైతే నేను వార్తలు రావడం జరిగింది. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. సో ఈ వార్తల్లో భాగంగానే నిన్న ఈ గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు అయితే ఇక్కడ హైదరాబాద్లో లేనట్టుగా అయితే సమాచారం రావడం జరుగుతుంది. ఆయన ఏదో సినిమా షూటింగ్ పర్పస్ మీద వేరే కంట్రీ వెళ్ళినట్టు కూడా సమాచారం వచ్చినట్టు మనకి కనిపించింది. అంటే నిన్న మంచు విష్ణు ఉంటే ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చేమో, వేరేలాగా ఉండేదేమో. కానీ నిన్న మంచు విష్ణు లేడు, మంచు మనోజ్, అదేవిధంగా పెదరాయుడు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు, వీళ్ళిద్దరి మధ్యకే ఘర్షణ జరిగింది. మధ్యలో వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య అడ్డుకునే సమయంలో వాళ్ళ భార్యని కూడా కొట్టినట్టుగా ఒక వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు నిజమా అబద్ధం అనేది తెలుసుకునే లోపే ఈవినింగ్ కల్లా ఆయన వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ వాళ్ళు పిఆర్ టీమ్ ఒకటి చదువుతుంది, అసలు ఏం జరగలేదు, జస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్, చిన్న అరుచుకున్నారు, అసలు ఇవన్నీ ఏం జరగలేదు అన్నట్టుగా ఒక్క మాటతో కొట్టిపడేశారు మంచు మోహన్ బాబు వాళ్ళ పిఆర్ టీం వాళ్ళందరూ వచ్చేసి, మంచు పిఆర్ టీం. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదు, ఏమీ జరగలేదు, దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని వాళ్ళ పిఆర్ టీం అయితే నిన్న స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. కానీ
కానీ ఈ దెబ్బలు చూసినప్పుడు చాలామందికి అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే మంచు అభిమానులు కావచ్చు, మంచు మనోజ్ అభిమానులు కావచ్చు, మోహన్ బాబు అభిమానులు కావచ్చు, ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు? ఎప్పుడు చూసినా సరే వీళ్ళే ఎందుకు మీడియాలో హైలైట్ అవుతున్నారు? ఈ విధంగా గొడవపడటానికి గల కారణాలేంటి అన్నట్టుగా పెద్ద ఎత్తున చాలామంది మీ అభిమానులందరూ ఆలోచిస్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ అప్పుడు కూడా రీసెంట్‌గా ఒక చిన్న గొడవ జరిగింది అన్నదమ్ములకి ఇద్దరికి. సో, అప్పుడు కూడా ఏదో ఆస్తి గొడవలట్టుగా మనకు కనపడుతుంది. సో, ఇప్పుడు కూడా సేమ్ అదే ఆస్తి గొడవలు. అంటే కేవలం మంచు మనోజే ఆస్తి కోసం గొడవ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. లాస్ట్ టైమ్ కూడా ఇప్పుడైతే వాళ్ళ భార్య మీద కూడా మోహన్ బాబు చేసుకున్నట్టు కొన్ని వార్తలొస్తున్నాయి. అంటే నా భార్యని కొట్టారు, నన్ను కొట్టారు, పోలీసులు మమ్మల్ని కాపాడాలి అన్నట్టుగా అన్ని డైలీకి ఫోన్ చేశారు. సో, ఆ గొడవలో భాగంగా మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్‌పై దాడి చేయడం అనేది జరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలైతే నిన్నటి వరకు సంచలనంగా మారాయి. ఇప్పటికి కూడా ఈ వార్తలనేది యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. సో, ఎనీవే మనం చూసుకోవచ్చు మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి. అందరికి తెలిసిన విషయం. గత 30 ఏళ్లుగా సినిమా ప్రేక్షకులు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద మనుషులు కావచ్చు, చాలామంది నేతలు కూడా కావచ్చు. లైక్ చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కానీ, ఇప్పుడున్న ప్రస్తుత పీఎం. సో, మోడీ గారు కూడా వీళ్ళు సన్నిహితులని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. సో, లాస్ట్ టైమ్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆహ్, నాకు పీఎం గారు మమ్మల్ని ఎప్పుడైనా సరే కలుస్తా అన్నట్టుగా మోహన్ బాబు గారు చెప్పడం జరుగుతుంది. సో, ఏందంటే వాళ్ళకి రాజకీయంగా కూడా ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. సో, అయినా సరే ఈ విధంగా ఎందుకు అంటే లైక్ ఈ విధంగా ఎందుకు మీడియాకొచ్చి నాకిట్లా దెబ్బలు తగిలినాయి ఎందుకు అని అంటే ఒకటండి, సెలబ్రిటీకి ఏమైనా సరే ప్రజలందరూ అదొక క్యూరియాసిటీతో చూస్తా ఉంటారు. అంటే ఏమైంది అసలుకి ఇప్పటిదాకా బానే ఉండుంటారు. ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు? ఏమైంది? అంటే వాళ్ళు మనకి నిదర్శనంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా రోడ్డున పడి అరుచుకుంటున్నారే అన్నట్టుగా చాలామంది ప్రజలు కూడా ఏదో ఆలోచిస్తా ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రజలు కూడా ఇప్పుడు మీ నుంచి ఛీ అనిపించుకుంటున్నారు. రోజుకొక గొడవ. ఎక్కడ చూసినా సరే అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ చూసే వాళ్ళందరికీ మనకు తెలిసే ఉంటది. లేకపోతే యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడైనా సరే మనం చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పోల్చుకుంటే మంచు మనోజ్ కొంచెం బెటరు అన్నట్టుగా ఒకప్పుడు ఒక ప్రపంచం వచ్చింది ఆయన మీదకి. ఆయన ఎక్కడ మీటింగ్‌కెళ్ళినప్పుడైనా సరే ఆయనకి మంచి నీరాజనం పలికేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో పాపం విష్ణు గారిది ఏ సినిమా వచ్చినా సరే పాపం దాన్ని ఫ్లాప్ చేసేస్తున్నారు. అంటే కేవలం ఒక నెగటివిటీ అనేది ఆల్‌మోస్ట్ స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడేందంటే కేవలం మంచు మనోజ్ అనేది రోజు రోజుకి లాస్ట్ టైమ్ ఒక గొడవ జరిగింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు గొడవ జరుగుతుంది. అంటే జనాలకు కూడా మంచు మనోజ్ మీద విరక్తి పుడుతుంది. ఎందుకంటే నిన్ను మంచి అని ప్రజలు నమ్మినప్పుడు నువ్వు దాన్ని రోజు రోజుకి చెడు చేసుకుంటున్నావు. అంటే నువ్వు ఆస్తి అడగకుంటే మీ నాన్న నిన్ను అట్లా చేసేవారు కాదని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని వార్తలు కూడా రోజు రోజుకి గంటకి పెరుగుతాయి వార్తలైతే మా దాకా వస్తున్నాయి. మా దాకా వస్తున్నాయి. ఎందుకు ఆస్తుల కోసం ఇన్ని గొడవలు పడుతున్నారు? తండ్రి ఉన్నది ఇద్దరే కొడుకులు. ఒకవేళ మోహన్ బాబు గారు కొన్ని రోజులకి అందరూ కాలం చేసేవాళ్ళు కాబట్టి సో, ఆయనను కాలం చేసిన తర్వాత కూడా ఆ ఆస్తి ఎవరికెళ్ళిపోద్ది? ఇద్దరు కొడుకులు ఇద్దరికే వస్తది. ఎందుకు ఆ విధంగా గొడవ పడుతున్నారు అన్నట్టుగా చాలామంది ప్రజలు చెప్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు. ఈ విధంగా వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రోజుకొక సమస్యలాగా వీళ్ళ ఇంట్లో సమస్య అయితే రోజు రోజుకి పెద్దదవుతా ఉంది. కేవలం ఆ యూనివర్సిటీ దగ్గరే గొడవ. కాలేజీలు, ఆ యూనివర్సిటీ ఏదైతే ప్రాపర్టీస్, ల్యాండ్స్, షేర్స్ ఇయన్నీ ఉన్నాయో సో, వీటి దగ్గర గొడవ పడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో, ఎనీవే నిన్నైతే మాత్రం వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సో, ఎందుకంటే ఆయన కాలికి గాయాలు, అదేవిధంగా ఆయన మెడ చుట్టూ గాయాలు కనపడడంతో చాలామంది ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు. కానీ వాళ్ళ పీఆర్ టీమ్ అయితే మాత్రం ఏమీ జరగలేదన్నట్టుగా వాళ్ళ పీఆర్ టీమ్ అయితే స్పందించింది.